బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దాపుర అనే ఒక మండలంలో రామన్నగూడెం స్టేజీ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మృతుల్లో పల్నాడు జిల్లాకు సంబంధించిన కాకర్లపాలెంకు చెందిన తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. కాకర్ల థామస్, ఆయనతో పాటు అతని కొడుకు ప్రకాష్ రావు, వారిద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు. మరొకరు వరంగల్కి సంబంధించిన ఎస్ఎల్బీసీ సైట్లో పనిచేస్తున్న సాయి కుమార్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. ఒక మారుతికి సంబంధించిన రెండు కార్స్ అని చెప్పాలి. మారుతి XL6 అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎంతగా ధ్వంసం అయిపోయాయి చూడండి. స్విఫ్ట్ కార్ అయితే లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. దాని ముందు భాగంలో అసలు ఏ రకంగా కూడా అది ఏ కార్ అని కూడా చెప్పలేని పరిస్థితి. పూర్తిగా ముందు ఇంజన్ అలాగే బానెట్ పరిసర ముందు భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మరో పక్కన XL6 ఒకసారి చూస్తే ఆ కార్ డాష్ బోర్డ్ ఒకసారి చూస్తే విండ్షీల్డ్ మొత్తంగా పగిలిపోయింది. ముందున్న అద్దం మొత్తం పగిలిపోయింది. అలాగే ఆ డాష్ బోర్డ్ లోపల అంటే ఆ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినా కూడా మరి ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఇదే కారులో ప్రయాణం చేస్తూ మరి వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. చూడండి, ఆ డోర్ కూడా పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ విరిగిపోయినట్టు కనిపిస్తుంది. మరో పక్కన ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి, అయినా కూడా మరి ప్రాణాలు అయితే నిలపలేకపోయింది. ఎదురుగా ఒకటికొకటి ఢీకొన్నాయా, తీవ్ర ఒక హెవీ కొలిషన్ అని చెప్పాలా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ముగ్గురు చనిపోవడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంకెవరైనా గాయపడ్డారా, ఆ వెహికల్స్లో ఆ సమయంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మనం చూస్తే ఒకసారి సింగిల్ రోడ్ లాగా కనిపిస్తుంది చాలా క్లియర్గా. మరి సింగిల్ రోడ్లో ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుందా? ఆ డాష్ బోర్డ్లో చూస్తే ఆ స్టీరింగ్లోంచి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. ఆ పక్కన ప్యాసింజర్కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది. అయినా కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఎదురుగా మరి ఎదురుబెదురుగా ఒకదానికొకటి ఢీకొనడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందా? వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నారు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, ఆ రెండు కార్లకు సంబంధించిన విజువల్స్ని చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి. ఒక కార్ని అసలు గుర్తుపట్టలేని పరిస్థితి. ఇంకొక కార్లో ఎయిర్ బ్యాగ్స్ పూర్తిగా ఓపెన్ అయిపోయాయి, ఇటు డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్. అయినా కూడా మరి దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా చనిపోయారా? మొత్తంగా ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇంకా ఎవరైనా గాయపడ్డ వ్యక్తులు ఉన్నారా? ఎస్ కళ్యాణ్, నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపూర మండలం రామన్నగూడెం వద్ద రాత్రి అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి. రెండు కార్లు ఎదురుగా వచ్చి ఢీ కొట్టిన క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఈ తండ్రి కొడుకులతో పాటు ఇంకొక వ్యక్తి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక ముగ్గురికి మాత్రము తీవ్ర గాయాలైన వారిని ఏమంటే నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ నుండి పెద్దపూర వైపు ఒక కారు వెళ్తుంది. అదే విధంగా ఇంకోటి ఏపీ వైపు కూడా మరొక రెండు కార్లు ఎదురుగా వెళ్లి ఢీ కొట్టినాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుండి వస్తున్న కారులో ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. అదే విధంగా మరొక కారులో SLBC సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాయి కుమార్, ఇతన్ని వరంగల్, ఇతన్ని కూడా ఈ కారులో మాత్రం సాయి కుమార్ ఒకడే ఉన్నాడు. ఈ సాయి కుమార్ కూడా ఇద్దరు కూడా సాయి కుమార్ మరణించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి వాళ్ళ హాస్పిటల్. మొత్తం కూడా ఈ ప్రమాదం చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో అతివేగమే ఈ ప్రమాదానికి కూడా కారణం అని తెలుస్తుంది. కళ్యాణ్, ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాం రెండు కార్లు ఎదురుగా ఢీ కొట్టిన పరిస్థితి. ఒక కారేమో ఇటు హైదరాబాద్ వైపు వెళ్తుంది, మరొక కారేమో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్తున్న క్రమంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. రెండు కార్లు మాత్రం నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నామరూపాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఆ స్పీడ్ కి అంటే రెండు కార్లు కూడా అతివేగంగా ఉన్నాయి. భారీ స్పీడ్ తో ఉండడం వల్ల కూడా అంత ప్రమాదం చోటు చేసుకుందని చెప్తారు. ముందర సీట్ లో ఉన్న ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు ముందర సీట్ లో ఉన్న వాళ్ళిద్దరు చనిపోయారు. అదేవిధంగా ఇంకొక కారులో ఉన్నటువంటి సాయి కుమార్, అతను కూడా ముందు డ్రైవర్ గా ఉన్నాడు కాబట్టి అతను చనిపోయిన పరిస్థితి. ఒక కారు
ఎయిర్ బలూన్స్ కూడా మొత్తం బయటికి వచ్చి కూడా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే అది ఒక సింగిల్ రోడ్డు ఉంటుంది. ఒక రోడ్డు మీద కూడా ఎదురెదురుగా వస్తున్న క్రమంలో స్పీడ్ రావడం, హెడ్ లైట్స్ వేసి ఉండడంతో పాటు ఆ వెలుతురికి కూడా వీరికి సరిగా కనపడలేదా అనే దాని కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఆ మొత్తం స్పీడ్ గా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఇప్పుడు ఎవరైతే ముగ్గురు గాయపడ్డారో అందులో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్ కు తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మృతులు ఎవరైతే తండ్రి తండ్రి థామస్, అదేవిధంగా కొడుకు ప్రకాష్ రావు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఇంకొక కారులో ఉన్నటువంటి సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో అతను సైట్ ఇంజనీర్, SLBCకి సంబంధించిన సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రయాణిస్తున్న కార్లు రెండు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనంటే మరికొద్ది సేపట్లో కూడా వీరు గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం కూడా వాళ్ళ ఇరు కుటుంబాలలో కూడా ఒక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కళ్యాణ్. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదాలకు మాత్రము నిద్రమత్తు ఉండడము ఒకటి అతివేగం. అంటే అర్ధరాత్రి సమయంలో రెండు వెళ్తున్నారు కాబట్టి అందులో నిద్రమత్తు కారణం కూడా చెప్పుకోవచ్చు. ఒక కారులో ఉన్న డ్రైవర్ కు కొద్దిగా నిద్రమత్తు ఉన్నా ఈ కారు ఆ కారు రెండు ఢీ కొట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటు నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇటు హెవీ స్పీడ్ రావడం, సరే కనబడకపోవడము, సింగిల్ రోడ్ ఉండడం వల్ల ఎట్లా జరిగిందనే మీదుగా పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా నల్గొండ జిల్లాలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం రెండు కార్లు ఢీక్కున్న క్రమంలో కూడా స్పాట్ లో ముగ్గురు చనిపోవడం మాత్రము ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా విషాదకరమవుతుందని తెలుస్తుంది కళ్యాణ్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నల్గొండ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం మనం ఆ రైట్ సైడ్ బాక్స్లో విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారుకు సంబంధించిన ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరొక కారులో మనం చూస్తే దాంట్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఆ స్విఫ్ట్ డిజైర్లో సాయి కుమార్, వరంగల్కి సంబంధించిన వ్యక్తి, SLBC సైట్లో తను పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ వ్యక్తి పూర్తిగా గాయాల పాలైపోయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అలాగే మరొక కారు, ఆ బ్లూ కలర్ మారుతి XL6 కార్లో మరి ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందులో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని ప్రస్తుతానికి హైదరాబాద్కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కారు ఇన్సిడెంట్స్లో మరి ప్రయాణం చేస్తున్న సమయంలో ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ని కూడా ధరించడం ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం అనేది మనం ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవచ్చు చాలా క్లియర్గా. ఖచ్చితంగా ఎవరు ప్రయాణం చేస్తున్నా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు ముందున్న డాష్ బోర్డ్స్కి అలాగే మిగతా ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ బాడీ వాటిని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. తీవ్ర గాయాల పాలై చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ సీట్ బెల్ట్ ధరించండి. అలాగే మరోపక్కన మన విజువల్స్లో చూస్తే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా మరి మనుషులు చనిపోయారు అని అంటే దానికి కారణాలు ఏంటి? ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడమే ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. కొంత విషాద సంఘటన అని చెప్పుకోవాలి. మరోపక్క తండ్రి కొడుకులు ఇద్దరు, కాకర్ల థామస్ అలాగే ప్రకాష్, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ఘటనలో చనిపోయారు. పల్నాడు జిల్లాకు సంబంధించిన మృతులుగా వాళ్ళని గుర్తించారు. కాకర్లపాలెంకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మొత్తం మీద ఒక కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పుకోవాలి. మరో పక్కన వరంగల్కి సంబంధించిన సాయి కుమార్, SLBC సైట్లో పనిచేస్తున్న సాయి కుమార్ కూడా చనిపోవడం జరిగింది. మరి కాసేపట్లో గమ్యాన్ని చేరుకోబోతున్నామన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. మొత్తానికైతే సింగిల్ రోడ్లో మరి ఉదయం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో మరి ఓవర్టేక్ చేద్దామన్న ప్రయత్నంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందా, ఇతర కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.